హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితోటి అప్పటికప్పుడు చేసుకునేటటువంటి చిట్టి చిట్టి పునుగుల రెసిపీని చూపించబోతున్నాను. దీనికోసం బియ్యం నానబెట్టే పని లేకుండా, అలాగే పిండి రుబ్బే అవసరం కూడా లేకుండా మనము వెంటనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. వర్షం పడుతున్నప్పుడు మనకి వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడూ చేసే బజ్జీలు కాకుండా ఒకసారి ఈ బియ్యం పిండితోటి పునుగులు రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు, కొంచెం నీళ్లు కూడా వేసుకొని విస్కర్ తోటి మనము ఎటువంటి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మనము ఎప్పుడు బోండాలు వేసుకునే విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. పిండి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. దీంతోపాటు మనం తినే కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం కూడా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత మనం ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, అందువల్ల పిండి కొంచెం లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ముందుగా పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండి లూజ్ అయిందనుకోండి, ఇందులో కొంచెం బియ్యం పిండి కలుపుకుంటే సరిపోతుంది. పిండి అనేది మనకి పల్చగా ఉంటే ఈ పునుగులు అనేవి నూనె ఎక్కువ పీలుస్తాయి. కాబట్టి మనం పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా మొత్తం పిండిని కలిపేసుకున్న తర్వాత మనం బోండాలు వేసుకుంటామనగా కొంచెం ముందుగా ఇందులో 1/2 స్పూన్ వరకు సోడా ఉప్పు, కొంచెం నీళ్లు చిలకరించుకొని ఈ సోడా ఉప్పు ఈ పిండిలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. పిండి రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనము పునుగుల్లా వేసుకుంటే సరిపోతుంది. ఇవి వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. లేదంటే ఇవి పైన బాగా కలర్ చేంజ్ అవుతాయి, లోపల మనకి పిండి అనేది పచ్చిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. పునుగులైతే రెడీ అయిపోయాయి. అయితే ఇందులోకి ఒక మంచి చట్నీ ఉంటే ఇంకా వీటి రుచి అద్రిపోతుంది. కాబట్టి ఆ చట్నీని కూడా ఇన్స్టెంట్గానే చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. తరువాత ఇందులోకి కావాలంటే వెల్లుల్లిని కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. ఇందులోనే రుచికి తగినంత కారం కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. కావాలంటే దీనికి తిరగమాత కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయాల్సిన అవసరమే లేకుండా చాలా క్రిస్పీగా ఉండేటటువంటి ఈ పునుగుల్ని టేస్ట్ చేసేయడమే. అలా వర్షం పడుతున్నప్పుడు ఈ పునుగులు వేడివేడిగా చేసుకొని ఇందులోనే కొంచెం ఉల్లిపాయలు పెట్టుకొని ఈ పునుగులకి ఈ చట్నీ కలిపి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం కలుపుకొని తిన్నామంటే ఇంకా ఎన్ని తింటామో కూడా అర్థం కాదు మనకి, అలా వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.